జనసేన ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ పెట్టి 3 ఏళ్లు దాటింది. పేరుకు రాజకీయ పార్టీ కానీ పనితీరంగా డిఫరెంట్గా ఉంటుంది. జిల్లాకో సభ పెట్టడం, దాంట్లో పవన్ ఒక్కడే మాట్లాడడం, పార్టీకి పనికొచ్చే నేతల కోసం ఇంటర్వ్యూలు, సెలక్షన్లు, ఇది జనసేన క్యాలెండర్. వీటితోనే పనవుతుందా? అధికారంలోకి రావడం అటుంచి ఎన్నికల్లో పోటీకి ఇవి సరిపోతాయా అంటే ఆలోచించాల్సిందే. రాజకీయాల్లో అనుభవం లేకున్నా పీఆర్పీ ఆవిర్భావం, అంతర్ధానాలను దగ్గర నుంచి చూసిన పవన్ కు పార్టీ పరంగా ఇంకేదైనా రహస్య ఎజెండా ఉందా? ఏంటది? జనసేన ఏం చేయబోతోందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పవన్ ప్రభావం ఏదీ ఉండదని కొట్టేసి ఆయన శత్రువులు, ప్రత్యర్థులు సైతం జనసేనపై ఓ కన్నేసి ఉంచారు. చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు వివిధ పార్టీల నుంచి సీనియర్లు అందులో చేరారు. కానీ 3 ఏళ్లవుతున్నా జనసేనలో నేతలే కనిపించడం లేదు. ట్వీట్ చేసినా, సభ పెట్టినా, పత్రికా ప్రకటన ఇచ్చినా ఒక్క పవన్ పేరుతోనే వస్తున్నాయి. పార్టీ అంతర్గత పనులు చూసుకోవడానికి ఓ 10 మంది పనిచేయడం తప్ప అనుభవం ఉన్న నేతలు జనసేన ప్రాంగణంలో లేరు. పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అంటూ తొడగొడుతున్నారు పవన్. ఆయన ధైర్యం ఏంటో పక్కనున్న వాళ్లకు కూడా అంతు చిక్కడం లేదు. పార్టీలో పనిచేసే వారిని ఎంపిక చేసుకునేందుకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు నిర్వహించే కొత్త ట్రెండ్ కు రాజకీయాల్లో తెరతీశారు పవన్. అనంతపురం జిల్లాలో శ్రీకారం చుట్టిన జనసేన ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఇప్పుడు ఏపీలోని ఉత్తరాంధ్రతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు విస్తరించారు. అనంతపురంలో దాదాపు 2000 మంది పరీక్షకు హాజరు కాగా అందులో మంచి వక్తలు, సమస్యలను నేరుగా ప్రజలకు అర్థమయ్యేలా ఫోకస్ చేయగలరు అనుకున్న స్క్రిప్ట్ రైటర్లను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లో జరిగే ఎన్నికల్లో వీరి సేవలను వినియోగించుకోవాలన్నది పవన్ ఉద్దేశం. ఇదోకే, మరి పెద్ద తలలేవి? జనసేనపై ఎవరూ ఆసక్తి చూపడం లేదా అంటే చాలా మంది తనతో టచ్ లో ఉన్నారని పవన్ అంటున్నాడు. పీఆర్పీ ఎక్స్పీరియన్స్ తో గోడ దూకే నేతల పట్ల పూర్తి అప్రమత్తతతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇతర పార్టీలో అవకాశాలు రానివారో, అవకాశం వస్తుందని ఆశించేవారో జనసేన జెండా భుజానికెత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పవన్ ను కలిశారు. కానీ పవన్ ఎవరికీ పచ్చ జెండా ఊపలేదు. అందరి బయోడేటాలు, వారి వ్యక్తిగత వివరాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. పార్టీలో చేరే నేతలను బట్టి తన మీద ప్రత్యర్థి పార్టీలు దాడి చేస్తాయని పవన్ భావిస్తున్నారు. అందుకే పార్టీలో చేరే వారి గుణగణాలన్నీ బేరీజ్ వేసుకుంటున్నారు. ఒకవేళ మంచి వాళ్ళనుకున్న వాళ్లను ఇప్పుడే పార్టీలో చేర్చుకున్నా ఎన్నికల నాటికి వాళ్లని తనకు దూరం చేస్తారనే భయం పవన్ లో ఉందని సమాచారం. పార్టీలో చేర్చుకోవాలనుకున్న వారి జాబితాను పవన్ సిద్ధం చేసుకుంటున్నారట. అందుకే అంత ధైర్యంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సై కొట్టారట జనసేనాని. సరైన సమయంలో నేతల చేర్పులకు గేట్లెత్తే ఆలోచనలో ఉన్న పవన్ ఆలోగా కొత్త రక్తాన్ని ఎక్కించాలనుకుంటున్నారు. అందుకే పరీక్షలు, ఇంటర్వ్యూలని చెబుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదును ఆన్లైన్ ద్వారా చేయాలనుకుంటున్న పవన్ సభ్యత్వాన్ని ఫ్రీ చేయబోతున్నారు. అంటే మిగిలిన పార్టీల సభ్యత్వ నమోదుకు డబ్బు తీసుకోరన్నమాట. పీఆర్పీ మిగిల్చిన విషాద అనుభవమో, పరిణితి చెందిన రాజకీయ వ్యూహమో కానీ మొత్తానికి మూసిన గుప్పెట తెరవకుండా రక్తి కట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్.